క్రీస్తునామాన అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసి ఈరోజు వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియమైనటువంటి బిడ్డలనైనా మీ యొక్క వాక్యమును వినటానికి నాయన మంచి ఆలోచనతో నా తండ్రి వచ్చి ఉండగా వారిని దీవించండి. వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని చెబుతున్నటువంటి నాకు, వినుచున్నటువంటి మీ ప్రియమైనటువంటి బిడ్డలకి నేను మీరే తోడు నీడుగా ఉండమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. నిన్నటి పాఠంలో మనం కొన్ని ఆలోచనలు పాపం గురించి కలిగి ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పాఠంలో కొన్ని ఉదాహరణలతోటి మీకు పాపం గురించి చెప్పటం జరుగుతూ ఉన్నది. పాఠంలో సగం తెలుపు ఉన్నటువంటి చేతి రుమాలు అది తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. క్రొత్త రుమాలు అయితేనేమో చాలా తెల్లగా, ఎటువంటి మరక లేకుండా, ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటుంది. అదే వాడుకుంటున్నటువంటి తెల్ల రుమాలు అయితే అది మురికితో కనబడుతూ ఉన్నది. మనము ఒక విషయాన్ని ఆలోచిద్దాం. జైల్లోనికి వెళ్ళి చూసిన ఎడల అక్కడ ఎక్కువగా అందరూ కూడా కర్కోటంగా కనబడుతూ ఉంటారు. అంటే వారి ముఖముపై దెబ్బలు లేదా మచ్చలు, ఘాటులు ఇలాంటివన్నీ చూస్తూ మనకి కొద్దిగా వికృతంగా కనబడుతూ ఉంటారు. వారి యొక్క చూపు కానీ, వారి యొక్క ప్రవర్తన కూడా అలాగే కనబడుతున్నది. ఎందుకంటే వారు అలా కనబడటానికి గల కారణము, వారు ఏవేవో పాపాలు, తప్పులు చేసి శిక్షను పొందుతూ ఉంటారు. వారు పాపమునకు బానిసలైపోయారు, సుఖానికి మరిగిపోతూ ఉన్నారు. కాబట్టి అది వారిపై మచ్చలు మిగిల్చి ఉంటూ ఉన్నది. అలాగనే బయట ఉన్నటువంటి సాధారణంగా బ్రతుకుతున్నటువంటి మానవుల్ని మనం చూసినట్లయితే, గమనించినట్లయితే వారు ఎంతో అందముగా, మంచి ముఖముతో, మంచి దుస్తులు వేసుకొని ఎంతో హుందాగా ఉండటానికి వారు కనబడతారు. మనం కూడా ఆ రీతిగా వారిని చూస్తూ ఉంటాం. కానీ ఇదంతా మనము బయట అనగా బాహ్య రూపంగా మనం చూస్తూ ఉన్నాము. అంటే శరీరాకృతం మాత్రమే మనము చూస్తూ ఉన్నాము, దానిని చెబుతూ ఉన్నాము. కానీ వారి హృదయాన్ని మాత్రం మనము చూడలేము, లేక మనము పరిశోధన చేయలేము. అందుకే దేవుడు మాత్రము వారి హృదయాలను, అంటే మానవుల యొక్క హృదయాలను పరిశీలన చేసేటువంటి వాడు. చూడగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే. అందుకే దేవుడు తన వాక్యములో తేట తెల్లపరుస్తూ ఉన్నాడు. ఆయనకు బాహ్య వేషము లేదా బాహ్య వేషము ముఖ్యము కాదు. అలాగనే ఇంకొక ఆలోచన చేసినట్లయితే, నా చేతిలో ఒక క్రొత్తటి తెల్ల రుమాలు ఉన్నది. అది చెప్పగానే, చూడగానే అందరూ చెప్పేస్తుంటారు అది చాలా తెల్లగా ఉన్నది లేదా తెలుపు రంగులో ఉన్నది అని చెప్తారు. అదే సాధారణంగా వాడుతున్నటువంటి మరొక రుమాలు కొంతకాలం అయిన తర్వాత, మనం వాడేసిన తర్వాత అది కూడా చూస్తానికి తెల్లగానే ఉంటుంది, కానీ దాని మీద కొద్దిగా మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం వాడిన తర్వాత కొన్ని చోట్ల ఆ మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. ఇది పాతది అని చెప్పేయటానికి ఈజీగా అందరికీ కనపడుతూ ఉంటుంది. అందుకే దీని యందు మనం చెప్తున్నట్లయితే దాన్ని మురికి బట్ట అని చెప్తూ ఉంటారు. క్రొత్తగా కొన్నదానికి వాడుతున్నటువంటి దానికి
తేడా ఏంటి అని అంటే అది మురికిగా కనపడుతూ ఉంటుంది. అంటే దేవుడు మనల్ని మనుషులను తయారు చేసి ఈ లోకానికి పంపించేటప్పుడు ఆయన ఎలాంటి స్వరూపంలోనికి పంపిస్తున్నాడనంటే దేవుడు తన పోలిక చొప్పున మనల్ని పంపిస్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే పాపము లేకుండానే ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం లోకంలో చూసినట్లయితే కొంతమంది చిన్న చిన్న అబద్ధములు ఆడుతూ ఉంటారు. మరికొందరు కావాలని అబద్ధాలు చెబుతూ మోసపుచ్చడానికి వారు చూస్తూ ఉంటారు. కారణం మనకి దేవునికి పరిశుద్ధత మాత్రమే అడ్డంగా ఉంటున్నది. మనకి పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు అటువంటి రూపాన్ని మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా మనము పరిశుద్ధత అంటే ఏంటో ఈరోజు ఆలోచన చేద్దాం. పరిపూర్ణత, పాపము నుండి సంపూర్ణ విడుదల, ఎటువంటి తప్పులు లేనిదిగా ఉండాలి. అందుకే దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో దేవదూతలు ఆయనను ఏమని కొలుస్తూ ఉన్నాయని పరిశుద్ధ లేఖన భాగాలు మనం తిరిగేసినట్లయితే ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఆయన ఎంత పవిత్రుడనంటే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 17వ వచనంలో నిన్న చూసుకున్నటువంటి వాక్యంలో చూసుకున్నట్లయితే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కూడా కృపచూపువాడు అని మనం చూసుకున్నాం. ఆయన చిన్నల్లో అతి చిన్న తప్పు కూడా చేయకుండా చేయలేనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే నిన్న మనం చూసుకున్నటువంటి మరొక లేఖన భాగాన్ని కూడా చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అని చెబుతున్నాడు. ఆయన పరిశుద్ధతతో మన పరిశుద్ధత పోలిస్తే మన పరిశుద్ధత మురికి గుడ్డవలే కనపడుచూ ఉంటుంది. దేవునికి పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. పవిత్రత లేక సంపూర్ణము కానిది ఏదైనా అది పాపమే అని చెప్తూ ఉన్నారు. అందుకని ఒకరితో ఒకరము మనము తెలిసినటువంటి ఆ వాక్యాలన్నిటిని కూడా చర్చించుకోవాలి. అనుదినము ఒకరితో ఒకరము మాట్లాడుకొనుచూ ఉండాలి. అందుకే నిన్న మనం చూసుకున్నటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే పాపము అనగా ఆజ్ఞ అతిక్రమము అని తెలుసుకున్నాం. దేవుని ఆజ్ఞ ఒక కొలత వంటిది, ఒక కొల్లబద్ద లాంటిది. మనము చేసే పనులు ఆ కొలతతో కొలవాలి. ఎప్పుడైతే అలాగున కొలుస్తామో మరది నీతికి అవి ఎంత దూరమో తెలుసుకొనగలము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 39 వచనాల్లో చూసినట్లయితే మనలో ఎవరును ఈ ఆజ్ఞను ఒక్క గంట కూడా పాటించి ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కనుక మనమందరం కూడా ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నాము. కనుక అందరూ కూడా పాపము చేసిన వారమే. మొట్టమొదటి ఆజ్ఞనే మనము విఫలం చేసేస్తున్నాం, లేదా మనలో జరిగించలేనటువంటి వారిగా ఉంటున్నాం. అందుకే మనల్ని ప్రధాన పాపులు అని కూడా పిలుస్తూ ఉన్నారు. మీరు నా హృదయాలోచనలు ఎరుగరు, నేను పాపినా లేదా అనేటువంటి విషయము ఎలాగ తెలుస్తుంది? నేను మీ యొక్క హృదయాన్ని నేను చూడలేను, లేదా మీరు నా హృదయాన్ని చూడలేరు. అందుకే ఎప్పుడైతే మనము మరి దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తామో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు.
కానీ దేవుని మాట ఏం చెప్తుందో తెలుసా? దీనిని బట్టి మీరు పాపులని, నేను కూడా పాపినని గ్రహించుకొనగలుగుతాం. వచనాల ప్రకారం మనం చూసినట్లయితే, ఆ దేవుని యొక్క పరిశుద్ధతను చూసినట్లయితే అందులో నుంచి మనము తెలుసుకుంటాము, మనము కూడా మరి పాపులమే అని. అందుకే మనలో అందరూ కూడా, రోమీయులకు రాసిన పత్రిక 3:23 కూడా చూసుకున్నాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవుచున్నాము. అందుకని మనం ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి వారిగా ఉన్నాము. అందుకే పాపము యొక్క ప్రభావము మనం తెలుసుకోవాలి. పాపము దాని యొక్క ప్రభావము కూడా మనం తెలుసుకోవలసినటువంటి వారిగా ఉన్నాము. ఎల్లప్పుడూ మనము వినుచున్నటువంటి పాఠములలో కానీ, పరిశుద్ధ లేఖన భాగాల్లో కానీ చదవబడుతున్నప్పుడు జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి ఆ మాటల యొక్క అర్థాన్ని మనము గ్రహించటానికి మనము ప్రయత్నము చేయాలి. సొంతముగా మనం చదివినప్పుడు మాత్రమే మనకు వాక్యము మనకు బోధించబడుతూ ఉన్నది. ఎదుటివారు చదువుతున్నప్పుడు మనలో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ పరిపూర్ణంగా మనము అర్థము చేసుకోలేము. నేర్చుకుంటాం అనుకుంటాం, కానీ దాన్ని మనము నేర్చుకోలేము. అందుకని వ్యక్తిగతంగా మనంతట మనము మన నోటి ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం చదవటం ప్రారంభిస్తామో అప్పుడు ఆ వాక్యము మనల్ని పరిశుభ్రపరుస్తూ, పవిత్రపరుస్తూ, పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. కొన్ని పనులు మనం ఆలోచన చేసినట్లయితే అసలు పాపం యొక్క పుట్టుక మరియు భూమిపై దాని ప్రభావము. పాపం యొక్క పుట్టుక మరియు భూమిపై దాని యొక్క ప్రభావం మనం తెలుసుకోవాలి. ఈ వచనాలు మరి నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వాటిని రాసుకొని ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు ఉంటుంది అసలు పాపము దాని యొక్క పుట్టుక. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల వరకు ఉంటూ ఉన్నది. అందుకే ఈ రెండిటి ద్వారా మనము తెలుసుకొనగలము పాపము దాని యొక్క పుట్టుక ఎలాంటి ప్రభావము కలిగి ఉంటూ ఉన్నదోనని. రెండవదిగా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి జీవితంపై పాపం యొక్క ప్రభావము ఉంటూ ఉన్నది. అది ఎలాగ తెలుసుకోగలమనంటే యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం ద్వారా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. అలాగనే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. అలాగనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. అలాగనే అందరికీ తెలిసినటువంటిది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం కూడా. కొన్ని సంగతులు జరుగక మానవు. మీ వేళ్లను మంటలో పెడితే కాలక మానదు. ఇది ప్రకృతి సహజము అని మనం ఖచ్చితంగా జరిగి చూపిస్తూ ఉన్నాం. ఒక్కసారి మీకు ఒకవేళ అది పెట్టినప్పుడు ఆ మంటల్లో ఈ వేళ్ళు కానీ చేతులు కానీ పెట్టినప్పుడు కాలగానే ఎవరూ చెప్పరు, వెంటనే తీసేస్తారు. ఏ మనిషి అయినా కానీ మ్యాక్సిమం మరి మనిషి ఎవరైతే ఉన్నారో అనగా జీవించేటువంటి ప్రతి వారు కూడా మంట తగలగానే వారికి ఉన్నటువంటి ఆ అవయవాలు ఏదైతే మంటలో దగ్గరలో ఉన్నాయో వెంటనే దాన్ని మనం దూరంగా తీసివేయటం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత మంటల గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం కదండి. తర్వాత మనకు తెలిసిపోద్ది, ఆ మంట అనగానే ఎంతో దూరం వెళ్ళిపోతాం.
మొట్టమొదటిగా చిన్న పిల్లలు, పసిపిల్లలు చూడండి, మన ఇంట్లలోనే జరుగుతూ ఉంటుంది కదా. ఆ మంట ఏదైనా ఒక పక్కన వేసేసినప్పుడు బొందాడుతూ వెళ్తున్నటువంటి ఒక పసి కూనను చూసినట్లయితే మనం మన యొక్క మాటల్లోనో లేదా ఆలోచనలోనో పడినప్పుడు వారు బొందాడుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి తగిలిన తర్వాత, అనగా మంటను ముట్టిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని ముట్టుకుంటారు. ఆ ఏదైతే నిప్పు రవ్వలు వస్తున్నాయో అది వారికి తెలియదు కాబట్టి దాన్ని ముట్టుకుంటారు. ఎప్పుడైతే అది ముట్టుకున్నారో వెంటనే వాళ్ళు ఏడవటం ప్రారంభిస్తారు. ఏడుస్తారు, కానీ అక్కడి నుంచి వాళ్ళు పక్కకి కదలలేరు, ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కాబట్టి. అలాగనే కొంతకాలం అయిన తర్వాత, అదే పసికూన కొంతకాలం అయిన తర్వాత మంట అనగా వేడి వస్తువులు ఏదైనా పట్టుకోగానే తెలిసిపోద్ది. మరలా ఇంకొకసారి దాని దగ్గరికి వెళ్తానికి ఎంతగానో జాగ్రత్త పడతారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకున్నట్లయితే పాపము, దాని యొక్క ప్రభావం గురించి మనందరికీ తెలుసు. ఇది చేస్తే పాపము, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే వాళ్లకు నష్టము, లేదా ఇది చేయటం వల్ల మనకే నష్టము అని తెలిసిన తర్వాత కూడా మనము దానిలో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాము. ఉదాహరణకు మనం వినియోగిస్తున్నటువంటి ఈ మొబైల్ ఫోన్సే. ఈ మొబైల్ ఫోన్స్లో చాలా మంచి విషయాలు ఉన్నవి, అలాగనే ఎన్నో పాపపూరితమైనటువంటి పనులు కూడా ఉంటూనే ఉన్నవి. మరి దేనికి మనిషి తలయొగ్గుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే కాలాన్ని భయంకరంగా హెచ్చించి మరి వీటితోటే మరి కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అది మనకు తెలిసినా దాని నుంచి బయటకు రాలేకపోతున్నాము. ఎందుకంటే వీడియో వెంబట వీడియో, ఇన్ఫర్మేషన్ వెంబట ఇన్ఫర్మేషను మనకు అలా కనపడుతూ మనల్ని ముందుకు సాగిస్తూనే ఉంటుంది, బయటకు రానిలేదు. అలాగనే మనల్ని కూడా పాపము పట్టుకొని వెంటాడుతున్నది. దీనికి బయట నుండి ఎవరో మిమ్మల్ని కాచి కాపాడాల్సిందే తప్ప మనంతట మనల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు తండ్రి అనేటువంటి దేవుడు, మిమ్మల్ని నన్ను ప్రేమించినటువంటి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుణ్ణి మీకు రక్షణకర్తగా పంపిస్తూ ఉన్నాను. మీరు పడి ఉన్నటువంటి ఆ ఊబిలో నుంచి మిమ్మల్ని బయటకు లేవనెత్తటానికి, అనగా మనం ఉన్నటువంటి పాపపు కూపములో నుంచి బయటకు రావటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని పనిలో కూడా కొన్ని పనులు జరగక మానవు. మంట ఎలా అయితే కాలుస్తుందో పాపము కూడా పర్యవస్థానము ఏంటి అనంటే అది నరకానికి తీసుకెళ్లేంత వరకు మనల్ని వదిలిపెట్టదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆలోచనల మేరకు మనము ముందుకు సాగాలి. కొంతమంది అంటూ ఉన్నారు, దేవుడు అపవాదిని సృష్టించాడా? అపవాది దానంతట అదే మరి చెడ్డవాణిని దేవుణ్ణి ఎలాగూ చేయగలుగుతాడు? దేవుడు ఎందుకు చేశాడు? దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి మరి సర్వసత్యాలు ఇవన్నీ కూడా. ఆయన అపవాదిని కానీ పాపమును కానీ చేయలేదు. ఆయన ఒక అందమైన దేవదూతను మాత్రము చేశాడు. ఈరోజు పిలువబడుతున్నటువంటి లూసిఫర్ కూడా దేవదూతలలో చాలా అందమైనటువంటి దూతగా ఉంటూ ఉన్నది. ఎంతో శక్తివంతమైనది, ఎంతో అందమైనది కూడా. వాని పేరే మనం తెలుసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచే, లూసిఫర్. ఈ దేవతను దేవుడు ఆజ్ఞ మేరకు ఆయన కొరకు లోకమునకు మరి పరిపాలించింది. ఎంతో కాలము తన మార్గములన్నిటిలో చక్కగా నడిచింది. ఆయన అందము గురించి, మరి లూసిఫర్ యొక్క అందం గురించి ఇందాక మనం చదవబడినటువంటి లేఖన భాగం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే ఎంతో వివరణతో మరి వివరించినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఒక భయంకరమైనటువంటి సంగతి జరిగింది. ఆ సంఘటన గురించి దేవుడు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చెప్పటం జరుగుతుంది. అందుకే లూసిఫరు దేవుని వైపు చూడటము మానివేసి తన వైపు చూసుకుంటాం మొదలుపెట్టేసింది. ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకుంటాం ప్రారంభించిందో
తనలో తాను అనుకుంటున్నాడో మహిమ అంతా దేవునికే ఎందుకు చెందాలి? ఆ కష్టంలో నేను కూడా ఉన్నాను కదా, నేను చేస్తేనే కదా దేవునికి వస్తుంది అనేటువంటి ఆలోచన మరి లూసిఫర్ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నేను ఎంతో అందంగా ఉన్నాను కదా, చూడు నేనెంత శక్తిమంతుడునో, అందుకే నేను పరలోకమునకు ఎక్కిపోవుదును. ఏమనుకుందమ్మా? నేను పరలోకమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములన్నిటికంటే నన్ను నేను హెచ్చించుకొందును. నేను దేవునినవుతాను. ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో చూసారా? ఇదే మొట్టమొదటి పాపము. మొట్టమొదటి పాపము సర్వలోకము అనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే హవ్వ మరి దేవుని యొక్క మాటను మరి ఉల్లంఘించిందో అప్పటి నుంచి పాపము మొదలైంది అనుకుంటారు. కానీ మరి మొట్టమొదటి పాపము పరలోకమందే మరి దేవదూతల సమక్షంలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇది మనిషి పుట్టక ముందే జరిగింది. ఈ పాపము గర్వము వలన జరిగింది. ఈ పాపము గర్వము వలన, అహంకారం వలన జరిగింది. అందుకోసమే లూసిఫర్ క్రిందకి త్రోయవేయబడినట్లుగా చూస్తున్నాం మనం. తన శక్తులన్నిటిని కూడా పోగొట్టుకున్నాడు. మరి ముఖ్యముగా దేవునితో ఉండేటువంటి గొప్ప భాగ్యమును కోల్పోయాడు. తనకున్న గొప్ప పేరు వేకువ చుక్క కోల్పోయి అది దయ్యంగా, సాతానుగా మారాడు. అందుకే ఇప్పుడు మనము పాపమునకు మరి గొప్ప డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చారంటే, దేవునితో ఉండేటువంటి భాగ్యమును మనము కోల్పోవటమే పాపము. అర్థమైందండి? అందుకే మనం దేవునితో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనం దక్కించుకోవాలి. గమనించినట్లయితే పాపము ఎప్పుడు కూడా దేవుని శిక్షను పొందుతుంది. లూసిఫర్ కూడా పాపం చేసిన తర్వాత దేవుడు ఊరుకుండలేదు కదా, లూసిఫర్ను తన నుండి పారద్రోలాడు. ఇదే పాపము వలన జరిగే విపత్తు, దేవుని నుండి ఎడబాటు. అంటే ఈరోజు మరొక డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే, దేవునితో ఎడబాటు కలిగి ఉండటమే పాపము. అనగా దేవుని వాక్యం ఈరోజు నేను చదవకపోయినా అది దేవునితో ఎడబాటే. ఎందుకంటే దేవునితో మనం లేకపోతే వెంటనే మనకు దగ్గరగా ఉండేటువంటి వాడు ఏంటంటే సాతానే. దేవుని కోసము మరి ఉంచబడినటువంటి మనుషులను సైతము కూడా సాతాను లొంగదీసుకొని పోతూనే ఉన్నది. మరొక పరిణామము ఆదికాండంలోనే మనం చూసాము, 1వ అధ్యాయము 2వ వచనంలో కదా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుడు తన సృష్టిలో ఏది అలా నిరాకారముగా చేయలేదు. అది మనకు తెలుసు. కానీ దేవుడు దానిని సరిగ్గానే చేశాడు. దానిని పరిపాలించుమని దేవుడు అప్పగించినటువంటి సాతాను పాపము చేయుట వలన దానికి ఆ ఆకారము వచ్చింది. అందుకే అలా నిరాకారముగా ఉన్న భూమి ఎన్ని మిలియన్ల సంవత్సరములలో అదే స్థితిలో ఉన్నదో మరి దేవుడు మరి చెప్తూ ఉన్నాడు. దానిని తిరిగి నిర్మించేంత వరకు కూడా మరి మనకది తెలియదు. దేవుడు తన ఆలోచన ఆ రోజు మనిషిని నిర్మించాడో, ఆ తర్వాత మనిషి ఎలా పాపము చేశాడో, ఎలా దాక్కున్నాడో, శిక్షను ఎలా పొందుకున్నాడో, ఏదేను తోట నుండి ఎలా తోలివేయబడ్డాడో అది మనందరికీ కూడా తెలిసినటువంటి ఆలోచనే, తెలిసినటువంటి సంఘటనే. అందుకే దేవుని నుండి వేరుపడటం పాపం. అంటే పాపము వలన మనకి శిక్ష దేవుని నుంచి కలుగుతుంది. కాబట్టి ఆ శిక్ష దేవుని నుండి వేరుపడటమే. అంటే దేవుని నుండి వేరైపోయామంటే ఆటోమేటిక్గా మనము
పాపములో పడిపోతున్నాము, లోకాశల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే బైబిల్లో దేవుని నుండి శాశ్వతముగా వేరవడమే మరణము అంటారు. అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి ఎంతో దూరముగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని మృతి నొందిన వారు అనగా చచ్చిన వారు అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, వారు ఎప్పటికీ దేవుని నమ్మనట్లయితే శాశ్వతముగా దేవునికి దూరమవుతారు. ఇదే 2వ మరణము. ఈ 2వ మరణమందు చనిపోయిన వారు ఇక ఎన్నటికి దేవునికి దూరమవుతారు. బైబిల్లో కొన్ని వచనములు ఈ ఎడబాటు గురించి మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎన్నో వచనాలు ఉన్నాయి. అందుకని వాటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పాపము మానవునికి దేవునికి ఒక మధ్య గోడగా మారిపోతుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మరి మన పట్ల కోరిక కలిగి ఉన్నాడు. మానవులందరూ కూడా పాపము చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను చేరుకోలేకపోతున్నారు. ఆయన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళలేకపోతున్నారు. కానీ దేవుడు మన పాపములను ఏం చేశాడంటే శిలువపై మరి పెట్టి మేకులతో కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన శిలువకు మేకులతో కొట్టేసినట్లుగా చూస్తున్నాం. దీని వలన మనము ఆయనను చేరుకోగలుగుతున్నాము. ఎటువంటి భయము లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరిపైన మనందరం కూడా వెళ్ళటానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు మరి నిర్మించినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరి పైన కూడా మనము జాగ్రత్తగా మరి పరలోకం వెళ్తామని మంచి నిశ్చయత